అందరికీ గృహలక్ష్మితో తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి 1 minute గేమ్ని చూపించబోతూ ఉన్నాను. సో చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఈ గేమ్లోకి కావాల్సిన వస్తువులు రెండు గ్లాసులు అండ్ కాయిన్స్. గ్లాసులు ఈక్వల్గా కరెక్ట్ సైజులో ఉండేవే కావాలి. ఇలా మనం పేపర్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు అట్లా పెట్టుకుంటే అవి ఒక్కొక్కసారి అన్ఈవెన్గా ఉంటాయి. సో మేము ఫస్ట్ దాంతోనే ట్రై చేసాము, బట్ రాకపోయేసరికి మళ్ళీ గ్లాసులకి షిఫ్ట్ అయ్యామన్నమాట. అంటే గాజు గ్లాసులకి షిఫ్ట్ అయ్యాం. గ్లాసెస్ కానీ లేదంటే స్టీల్ గ్లాసెస్ కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకోండి. 4 గ్లాసెస్ని ఇలా కరెక్ట్గా అరేంజ్ చేసుకొని దీనిపైన మనం కాయిన్స్ని పేర్చుకుంటూ వెళ్ళాలి. అది ఎలాగంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు 4 కార్నర్స్లో అంటే అటాచ్ అయ్యి ఉంటాయి కదా ఒక్కొక్కటి. సో ఆ కార్నర్స్లో అంటే వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా మీరు కాయిన్స్ని పేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే 4 కార్నర్స్లో నుంచి పెట్టుకుంటూ రావాలి. కింద పడిపోయిన కాయిన్స్ని కౌంట్ చేయకూడదు, మళ్ళీ ఇంకొకటి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. పడిపోయినట్టే. ఎక్కువ కాయిన్స్ ఎవరైతే పేరుస్తారో అంటే ఇక్కడ 5 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్ ఇట్లా కాదు, 5 అయినా ఒకటే, 1 రూపీ కాయిన్ అయినా ఒకటే, బట్ కాయిన్స్ కౌంట్ అవుతాయి అంతే. దానిలో ఉన్న నంబర్ కౌంట్ అవ్వదు, కాయిన్స్ మాత్రం. ఎన్ని కాయిన్స్ మీరు పెట్టగలిగారో అన్ని కాయిన్స్ మాత్రమే కౌంట్ అవుతాయి అన్నమాట. సో గేమ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 1-2 సార్లు కనుక మీరు వీడియో చూస్తే జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి గేమ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ 1 minute గేమ్ మీరు కిటీ పార్టీస్లో పెట్టుకోవచ్చు, గెట్ టుగెదర్స్లో పెట్టుకోవచ్చు, దేనికైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవి అంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. ఇట్లాంటి గేమ్స్ వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది అండ్ ఒక స్పిరిట్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇలాంటి ఆడుకుంటూ ఉంటే చాలా మంచిది. లేడీస్కి ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ గృహలక్ష్మితో తెలుగు యూట్యూబర్ ఛానల్లో ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా.